నా ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏమంటే బట్ వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వసుదైక కుటుంబం. ద హోల్ వరల్డ్ ఇస్ ఏ సింపుల్ వన్ స్మాల్ విలేజ్. ఓకే, ఇది ఎప్పుడో చెప్పినారు మన వేదాల్లో ఉపనిషత్తులో. అది దట్స్ వాట్ టాపిక్ టుడే ఫర్ మీ టు డిస్కస్. అయితే దీంట్లో రెండు సింపుల్ వర్డ్స్ ఉన్నాయండి. ఒకటేమో వన్ అంటే 1 2 3 4 5 అంటే ఒకటి అంటే ఏక్ అంటే ఏక్ నిరంజన్. దిస్ ఆల్ ఆఫ్ అస్ నో. నెక్స్ట్ ఏమంటే మ్యాన్. ఈ వర్డ్ అర్థం చేసుకోవాలి. మ్యాన్ కైండ్ అంటే ఇప్పుడు స్వర్ణలత మేడం ఫీల్ అయిపోతారు అంటే ఉమెన్ లేరా అని. ఇది ఒక చిన్న అవగాహన గురించే. వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్, వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. అసలు ఒక మనిషిగా పుట్టడమే గొప్ప వరం అంట. మనం చీమగా దోమగా పుట్టొచ్చు కదా, ఒక మనిషిగా పుట్టడమే గొప్ప వరం అంట. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ టు బి బార్న్ యాజ్ అన్ ఇండియన్ ఇస్ ద బిగ్గెస్ట్ బున్. అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ వీఆర్ బార్న్ యాజ్ ఏ ఇండియన్ టుడే. ఎందుకంటే ఈ గాలి, ఈ నేల అండ్ దెన్ ఈ నీటి లోపల ఏదో మనకు తెలియని పవిత్రత ఉందండి. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పించింది, అసలు సభ్యత సంస్కారాలు అన్ని నేర్పించింది మన దేశం. సో టు బి బార్న్ యాజ్ ఇండియన్ వీఆర్ సో లక్కీ. అయితే ఇంత గొప్ప దేశంలో ఇంత గొప్ప జీవితం మనం స్టార్ట్ చేసినా ఎందుకు మనం హ్యాపీగా ఉండట్లేదు? ఎందుకంటే ద థింగ్ ఈజ్ ఏమంటే హియర్ వీ డోంట్ హ్యావ్ వన్ మ్యాన్, వీ గాట్ లాట్ ఆఫ్ మెన్ కదా, లాట్ ఆఫ్ మెన్. మనకేమనిపిస్తుందంటే ఆ మనిషి నేను ఆలోచించినట్టు ఆలోచించడు, నేను చెప్పింది అర్థం చేసుకోడు, లేకపోతే వేరే విధంగా మాట్లాడతాడు. అందుకే మాకు డిఫరెన్స్ ఒపీనియన్ వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ వన్ అని వస్తుంది కదండి. నౌ ఇమాజిన్ ఫర్ ఎ మినిట్, ఓకే, దట్ ఇప్పుడు ప్రపంచంలో అందరూ మనలాగా ఉన్నారనుకోండి. అంటే బయటకు వెళ్తే ఎవ్రీబడి ఈజ్ లైక్ జేసమ్ ఓన్లీ. ఐ ఫీ అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు, నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు అనుకోండి. ప్రపంచంలో బయటకు వెళ్తే ఎంత బోరింగ్ గా ఉంటుందండి ప్రపంచం, అవునా కాదా? అంటే ఎందుకు చెప్తానంటే ప్రపంచంలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వెరైటీగా ఉంది. అందుకే ఏమంటామంటే వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. సో ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. అందుకే మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏమంటే వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అది ఎందుకు డిఫరెంట్ గా ఉన్నారంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ బుకే మీరు కొంటే దాంట్లో ఒక ఎల్లో ఫ్లవర్, ఒక వైట్ ఫ్లవర్, ఒక పింక్ ఫ్లవర్, ఒక రెడ్ ఫ్లవర్, అలా అన్ని పెడితేనే ఆ బుక్కి అందం వస్తుంది. అంత ఒకటే కలర్ పెడితే ఇట్ ఈస్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, అవునా కదా? ఎందుకంటే అసలు మనిషి అనేవాడు హీఈస్ మేడ్ విత్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు అంటే ఫస్ట్ హీ క్రియేటెడ్ ద హోల్ ఫ్లోరా అండ్ ఫౌనా. తర్వాత అనిపించింది ఇంత అందమైన ప్రపంచం నేను క్రియేట్ చేశాను, దీన్ని ఎవరొకరు ఎంజాయ్ చేయాలి కదా. అప్పుడు దేవుడు దేవత ఇద్దరు అనుకున్నారు, ఎందుకు మన పాపను మన బాబునే పంపిద్దాం అని ఏం చేస్తారు, దే మేడ్ వన్ మౌల్డ్ అంటే ఒక మూస చేసి వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న శక్తి అన్ని ఇచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మన మమ్మీ మన డాడీ ఏమనుకుంటారంటే వాళ్ళకున్నది ప్రతిదీ నా కొడుకు రావాలి, నాకున్న తెలివి, నాకున్న ధనం, నాకున్న ఆయుష్ కూడా తీసుకోరా అంటాం కదా. అంటే ఒక దేవుడు పిల్లలు మనం అంటే తనకున్నంత మనకి ఇచ్చారండి. అండ్ వెన్ హీ మేడ్ యూ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అప్పుడు ఏమనుకున్నాడంటే ఇంకో మనిషి ఇలా ఉండొద్దు అని చెప్పేసి ఆ మౌల్డ్ బ్రేక్ చేసి దెన్ హీ మేడ్ వన్ మోర్ పర్సన్. Then he made Chandra sir, then he made Amana sir, then he made Shiv Prasad, then he made Sham Sundar, then he made Sonalata madam, he made Baba Rao sir, he made Jesima. Like this, everybody is specially designed by God. Understand this. ఎందుకంటే మన ప్రపంచంలో ఈ పెన్ ఉందండి, ఈ క్యాప్ ఉందా, ఈ క్యాప్ పోయింది అనుకోండి, నేను షాప్కి వెళ్తే ఇదే కలర్ పెన్ అనుకుంటే ఇటువంటి క్యాప్ మళ్ళీ పెట్టొచ్చండి. ఎందుకు? ఇవంతా సేమ్ స్పెసిఫికేషన్. నా కారుకి 4 టైర్లు ఉన్నాయి, ఒక టైర్ పంచర్ అనుకోండి, స్టెప్ ని తీసి ఫ్రంట్ రైటా లేకపోతే బ్యాక్ లెఫ్టా, ఫ్రంట్ బ్యాకా లేకపోతే లెఫ్ట్ ఫ్రంటా, ఎక్కడైనా మార్చొచ్చు కదండి. కానీ ఇక్కడ మనకు అలా ఉండదండి. అది బేసికల్ గా మెయిన్ థింగ్ ఈస్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ బై గాడ్. అందుకే మనకు ఈ డిఫరెన్స్ ఒపీనియన్ వస్తుంది. అయితే ప్రాబ్లం ఏమంటే నౌ ఇమాజిన్ ఈ ప్రపంచంలో అందరు డిఫరెంట్ గా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ బాబారావు గారు కట్టారండి, ఒక అపార్ట్మెంట్ నేను కొనగలుగుతానండి, కానీ నా పక్క అపార్ట్మెంట్ లో ఎవరు ఉండాలి?
నాకు ఆ ఎబిలిటీ ఉందా అండి? కెన్ ఐ టెల్ బాబురావు గారు, నాగరాజు గారికి ఈ ఇల్లు అమ్మొద్దండి, సునలత గారికి ఈ ఇల్లు అమ్మొద్దండి, అమర్నాథ్ గారికి ఈ అపార్ట్మెంట్ అమ్మొద్దండి అంటే ఆయన ఏమంటాడు సార్, ఆ బాబు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, నువ్వు ఇల్లు చేసుకొని పో బాబు అంటాడు. అంటే ఏంటి, మన స్కూల్లో మన లెఫ్ట్ ఎవరు కూర్చోవాలా, రైట్ ఎవరు కూర్చోవాలా, మన ఆఫీస్ లో మన కొలీగ్స్ ఎవరు ఉండాలా, రైట్, మన రిలేటివ్స్ ఎవరు ఉండాలా, లేకపోతే మనం ఏ ఏ ఏ కుటుంబంలో పుట్టాలా, ఇది మనకు చాయిస్ అంటూ లేదండి. సో వీ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్ ఇన్ దిస్ సొసైటీ. మనకేమనిపిస్తుంది అంటే ఈ ఈ దేశంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ కులంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ మతంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇది మన మైండ్ లో క్యారీ చేసుకుంటాం కదండి. అలా ఉంటారండి. ఏంటంటే నా వెదర్ అమెరికాలో కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇండియాలో కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారండి, పాకిస్తాన్ లో అందరూ చెడ్డ వాళ్ళు లేరండి, అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారండి. అండర్స్టాండ్? అలాగే మనది ఏ మతమైనా కొంతమంది మంచి, కొంతమంది చెడు. అలాగే ఏ కులమైనా కొంతమంది మంచి, కొంతమంది చెడు. ఏ ప్రాంతమైనా కొంతమంది మంచి, కొంతమంది చెడు. రైట్? అంటే ప్రతి దాంట్లో, ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్. అండర్స్టాండ్ దిస్? సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ దట్ ఆల్ పీపుల్ ఇన్ మై అపార్ట్మెంట్ షుడ్ బి గుడ్, ఆల్, లేకపోతే మా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ లో అందరు మంచి వాళ్ళు ఉండాలి. ఉండదండి. కొంతమంది ఏమో ఎక్కువ పని చేస్తారు వర్క్ వస్తే, కొంతమంది అసలు పని చేయరండి, కొంతమంది కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం అంటే అందరినీ కలగలుపుకొని ఒక్కటిగా చేసుకొని ముందుకెళ్ళడం. అదే ఒక నాయకుడి లక్ష్యం అండి. ఎందుకంటే వెన్ రావణ వాజ్ దేర్, ఓకే, రామ వాజ్ దేర్, రావణుడు ఉన్నాడండి కదండి. అంటే ఆ కాలంలో కూడా ఒక విలన్ ఉన్నాడు. కృష్ణుడప్పుడు కంసుడు ఉన్నాడు, ఉన్నాడా లేదా? కృష్ణుడప్పుడు వెన్ కంస వాజ్ దేర్, వెన్ ఎన్టీఆర్ వాజ్ దేర్, ఎస్వి రంగారావు వాజ్ దేర్. రిమెంబర్ పాతాళ భైరవి? ఓకే, జై పాతాళ భైరవి, సాసం సేరా డింబక, రాజ్ కుమార్ దొరుకున్రా, గుర్తుంది కదండి. అంటే ఆ కాలంలో ఉన్నాడండి. రైట్? అండ్ దెన్ వెన్ మహేష్ బాబు టైంలో యూ హ్యావ్ సమ్ అదర్ డిఫరెంట్ విలన్ ఆల్ టుగెదర్. అవునా? అంటే అనాదిగా, అంటే మైథాలజీని తీసుకుంటే ఈ రోజు వరకు ప్రపంచంలో చెడు మంచి రెండు సహజీవనం సాధిస్తున్నాయండి. అర్థమవుతుందా? అంటే మన కాలంలో ఎక్కువ చెడ్డోళ్ళు ఉన్నారు, పాతకాలం మంచోళ్ళు ఉండే లేదండి. అక్కడ వాళ్ళకు ఉండాల్సిన సమస్యలు అక్కడ వాళ్ళకు ఉన్నాయండి, మనకు ఉండాల్సిన సమస్యలు మనకు ఉన్నాయండి. సో ద థింగ్ ఏమంటే యూ నీడ్ టు గెట్ అలాంగ్ విత్ ఎవ్రీబడి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎవ్రీ వన్, ఓకే, బోత్ గుడ్ అండ్ బ్యాడ్, బోత్ ఆఫ్ దెమ్. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అసలు చెడ్డోళ్ళే ఉండొద్దు, అందరు మంచోళ్ళు ఉంటే మనం ఐకమత్యంగా కలిసిమెలిసి సాగించవచ్చు. ఏమండి, మనకు సమస్య ఎంత పెద్దగా ఉంటే మన లోపల ప్రతిభ అంత మంచిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో విలను హీరో కంటే ఇంపార్టెంట్. మీరు బాహుబలి చూస్తే ప్రభాస్ ఎంత హీరోనో, నా రానా ఉన్నాడండి, రానా ఈజ్ ఆల్సో సో టఫ్. అంటే వెన్ యూ హ్యావ్ వెరీ 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 టఫ్ విలన్, ఆ విలన్ ని కొట్టినప్పుడే ఆ హీరోయిజం ఎలివేట్ అవుతుంది. సో ఇమాజిన్ హీరో మహేష్ బాబు లాగా ఉన్నాడు, విలన్ అంటే ఉప్పటి కింద పడతాడు, అప్పుడేమంటే ఈ వీడేంతర హీరో అంటాం, అవునా కదా? అలాగే మన లోపల హీరోయిజం బయటికి రావాలంటే ఇట్ హ్యాస్ టు గెట్ ఎలివేటెడ్. సో యూ డోంట్ ఎక్స్పెక్ట్, యూ డోంట్ విష్ ఐ షుడ్ హ్యావ్ నో ప్రాబ్లమ్, ఐ షుడ్ హ్యావ్ నో బ్యాడ్ పీపుల్. సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆఫ్ దెమ్ కో ఎగ్జిస్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ 5 ప్రిన్సిపల్స్ ఫర్ వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. దానికి ముందు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వన్నెస్ అవసరము, ఓకే, ఎందుకు మానవత్వం మీద కలిసి మలిసి జీవించాలా, మన లయన్స్ క్లబ్ రోల్ ఏంటి అది తెలుసుకోవాలంటే ఫస్ట్ యూనిట్ టు అండర్స్టాండ్ ఎందుకు వీఆర్ టాకింగ్ అబౌట్ వన్నెస్ అని. బికాస్ we all are different, we think differently, we act differently, we feel differently, and then we react differently, we talk differently. అందు గురించే now there is a challenge in getting everybody together. Hope you understand. ఇంతెందుకండి, ఒక సమాజంలో కాదు, ఒక దేశంలో కాదు, ఒక మతంలో కాదు, ఒక మనిషిలోనే మంచి చెడు రెండు ఉంటాయండి. ఉంటాయండి. ఇప్పుడు రావణాసురుడు చెడ్డోడు అంటామండి, కానీ ఆయన ఏమంటామంటే రావణ బ్రహ్మ అంటాం. తెలుసు కదండి, రావణ బ్రహ్మ. ఏస్తాను అంటే ఆయన వేదాల అవశోషణ పట్టిన ఒక మహాశివ భక్తుడండి. అసలు మనందరూ రామరాజ్యం రామరాజ్యం అనుకుంటాం, కానీ రామరాజ్యం కంటే రావణుడి లంక అంటే రావణ రాజ్యం కూడా రాముడి రాజ్యం కంటే ఇక చాలా మంచి పాలించాడు అని. ఎక్కడ కూడా రావణుడు చెడ్డ కింగు చెడ్డ రాజు అని ఎక్కడ లేదండి. అండర్స్టాండ్? ఇప్పుడేమంటే సీతను ఎత్తుకపోయాడు. ఏమండి నా క్వశ్చన్ ఏమంటే శూర్పణఖకి లక్ష్మణుడు నచ్చాడు,
నువ్వు ఐ లవ్ యూ అని చెప్పింది, ఆయన ముక్కు కోసేస్తాడండి. ఇప్పుడు అన్నకి వెళ్ళి కంప్లైంట్ చేసింది, అన్న నా ముక్కు కోసేసిందని. కోసేసినప్పుడు అన్న కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా అండి? ఇప్పుడు మనకు చెల్లెని పైన కామెంట్ చేస్తే వస్తుందా కోపం రాదా? ప్రశ్న వస్తుంది కండి. పోయాడు, సీతమ్మని చూశాడు, అందంగా ఉంది, మరి టెంప్టేషన్ అవుతుందా కాదండి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ. ఓకే, అంటే ఒక అందమైన లేడీని చూస్తే మీకు లోపల టెంప్టేషన్ అవ్వట్లేదంటే అర్జెంట్ గా మీరు ఏంటంటే ఆ కిమ్స్ హాస్పిటల్ కు యశోదకి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. అందుకే నిన్ను చూడగానే నా చిట్టి గుండె రైట్ గట్టిగా కొట్టుకుంటేనే కొంచెం టెంపరేచర్ పెడితే కొంచెం లోపల గుండె అలజడి అయితే మన ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేస్తున్నట్టండి. ఓకే, అలాగే ఇప్పుడు మీరు నాగార్జున చూస్తే ఒక లేడీ అండ్ 60 ఏళ్ళ వయసు వచ్చినా అంత ఫిట్ గా ఉన్నాడు, అంత యాక్టివ్ ఉన్నాడు, 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేస్తున్నట్టే అరే ఎంత సూపర్ గా ఉంటారా అనే ఫీలింగ్ రాలేదంటే యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, యూ నీడ్ టు అర్జెంట్లీ గెట్ టెస్టెడ్. So Ravanudu is a normal person. When he saw a woman, he felt attracted and he picked up. And thereafter, everything happened thereafter. The Yuddham ayindi adayipoyindi. But you cannot say Ravanudu was very bad. There is some goodness in him as well. So much goodness, except it's one mistake. Never ever anywhere in Ramayana, Ravana is a bad person. A rule ekkada ledandi. Avunandi. Intenduku you come to Mahabharata, Duryodhanudu cheddudu andi. Kani let us talk about Karna. వాళ్ళ పుట్టగానే తల్లి, దైవం, గురువు అందరూ డెజర్ట్ చేస్తే ఈ దుర్యోధనుడు తీసుకొచ్చి అంగరాజ్యానికి రాజు చేస్తాడండి. అంటే అప్పటి వరకు మనకు దుర్యోధనుడు అంటే చెడ్డోడు, కానీ ఎన్టీ రామారావు దానవీర శూరకర్ణలో దుర్యోధన్ని కాస్త సుయోధన్గా మార్చాడు. సు అంటే మంచి అండి, సు అంటే మంచి, సురేఖ అంటే మంచి రేఖ, సునైన అంటే మంచి కళ్ళు ఉన్నదండి, సులోచన అంటే మంచి ఆలోచన ఉన్నదండి. యు అండర్స్టాండ్ దిస్? సుకన్య అంటే మంచి కన్య, సు అంటే మంచి. సో దుర్యోధన నుంచి సుయోధనుడిగా మార్చాడు. ఓకే, అంటే మీకు మిత్రుత్వం, ఫ్రెండ్షిప్ కి అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏదైనా కావాలంటే దుర్యోధనుడు, కర్ణుడు అండి. ఈవెన్ వెన్ కర్ణ న్యూ దట్ హీ వాస్ the son of Kunti, he didn't leave his friend because when he was in difficulty and Duryodhana stood by him. Ante enti, so Duryodhana lo kuda there was something good. He unnecessarily took those Hastinapura, he did not give them 5 villages and then all that fight. That's perfectly okay. What I'm trying to drive home is మన లోపలనే మంచి చెడు ఉందండి. అంటే నా లోపల గుడ్ ఉంది, నా లోపల బ్యాడ్ ఉందండి. నగరాసార్లో గుడ్ బ్యాడ్ అండి, రెండూ ఉన్నాయండి. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ. నాతోటి ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేయట్లేదంటే ప్రాబ్లం ఆ మనిషిది కాదండి. ప్రాబ్లం ఏమంటే ఇట్ ఈస్ మై ఇనబిలిటీ టు గెట్ గుడ్నెస్ అవుట్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ప్రతి మనిషిలో దైవము, దయ్యం రెండు ఉన్నాయండి. మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి దయ్యం బయటకు వస్తుందా, దైవం బయటకు వస్తుందా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ఓన్లీ. ఇఫ్ ఐ టెల్ లయన్స్ క్లబ్ అందరికి నమస్కారం అంటే మీరు కూడా నమస్కారం అండి. ఇఫ్ ఐ సే ఏమప్పా అని అనుకోండు, మీరేమంటారు సార్ ఏమరా ఎక్కువ మాట్లాడుతున్నాం అంటాం. అంటే ఏంటి? ఇట్ టేక్స్ ఓన్లీ 1 second now to make you a demon, or I can make you a nice beautiful angel. Only 1 second the day it becomes. అంటే ఏంటి తెలుసా, మనం అందరం అనుకుంటాం అందరు మంచోళ్ళు ఉంటే కలిసిమెలిసి ఉంటే బాగుండొచ్చు, అందరిని మార్చాలి, ఇది మన లయన్స్ క్లబ్ ప్రవర్తన కదండి. అది కాదండి. ఎందుకంటే ఎవరిని ఎవరు మార్చలేరు. ఒక మనిషి అంట చాలా కాలం వరకు ఆయన అనుకున్నాడు మొత్తం ప్రపంచాన్ని మారుస్తా అని, ట్రై చేసిండు, కాలేదు. పోనీ నా దేశం మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. తన స్టేట్ మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. నా సిటీ మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. మా ఊరు మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. నా కుటుంబం మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. అట్లీస్ట్ నా భార్యను మారుద్దాం, ట్రై చేసిండు, కాలేదు. లాస్ట్ కు వెన్ హి వాస్ ఇన్ డెత్ బెడ్ ఆయన అంది ఒకటే మాట, ఏమంటే నేను ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నా, అదే గనుక నన్ను మార్చుకుంటే నన్ను చూసి నా భార్య, ఆమెను చూసి నా కుటుంబం, వాళ్ళని చూసి మా ఊరు, వాళ్ళని చూసి మా సిటీ, వాళ్ళని చూసి మా స్టేట్, వాళ్ళని చూసి నా దేశం, నా దేశం చూసి నా మొత్తం ప్రపంచం మారేది కదా అని. సో ఓన్లీ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ ఈస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే ఏంటి? if someone is not behaving properly with us, the problem is it is not their problem, it is my inability. I need to improve. So every time we meet up in retouch program, leadership program in Lions Club, we are day by day, little by little, we are trying to improve ourselves. In the way, when you become an example, automatically will become. ఎందుకు చెప్తానంటే మనిషి అనేవాడే నీచ నికృష్టుడు. యు అండర్స్టాండ్ దిస్? ఒక పాము విషం ఓన్లీ పడగలో ఉంటది కదండి, ఒక స్కార్పియన్ తేలుకండి విషం ఓన్లీ తోకలో ఉంటదండి.
మనిషికి నిలువెల్ల టాప్ టు బాటమ్ బి పాజిటివ్ కాదు, ఓ పాజిటివ్ కాదు, ఏబి పాజిటివ్ కాదు, ఫుల్ పాయిజనే. ఇఫ్ గో టు ఎనీ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ అందులో వచ్చేది ఎర్రటి రక్తం కాదండి, ఎర్రటి పాయిజన్. నవ్వులో కృత్రిమం అండి, హగ్గులో కృత్రిమం అండి, షేక్ హ్యాండ్ చేసే కృత్రిమ మాటలో ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిఫిషియల్. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మేకప్ వేసుకో సినిమాలో ఓన్లీ 1 hour షూటింగ్ చేస్తారు. మనం ఏంటంటే వితౌట్ మేకప్ వీ కీప్ యాక్టింగ్ ఆల్ అవర్ లైఫ్. అదే షేక్స్పియర్ చెప్పాడు, ద హోల్ వరల్డ్ ఈస్ అ స్టేజ్, వీ ఆల్ ఆర్ యాక్టర్స్ అని. వీ కీప్ యాక్టింగ్, వీ కీప్ యాక్టింగ్ ఆల్ అవర్ లైఫ్, వీ కీప్ యాక్టింగ్. అండర్స్టాండ్ దిస్? సో ఇది మన మనిషికున్న బేసికలీ ఇన్స్టింక్ట్ అండి. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, మనిషి అంతే. యు అండర్స్టాండ్ దిస్? మన ప్రధాన స్వార్థం అండి. ఇంతెందుకండి, మనం దేవుడికి పూజ చేసినప్పుడు నైవేద్యం పెడతామండి. ఎందుకు పెడతామండి? ఎందుకంటే దేవుడు తినడు, లాస్ట్ మనం తినాలండి కదండి. వినాయక చవితి రోజు వినాయకుడి ముందు మీరు ఉండ్రాలు పెట్టారనుకోండి, వినాయకుడు బయటకు వచ్చి నా తల్లి స్వందలత మేడం నువ్వు హ్యాపీగా పెట్టినావా తిన్నారనుకోండి, నెక్స్ట్ డే చెప్తే స్వందలత మేడం, ఓ చెల్లెల్లారా మన వినాయకుడు వచ్చి తిన్నాడు మీరు పెట్టకండ్రా. మన ఊర్లో అమ్మ తోడు ఒకటి మన ఉండ్రాలు పెడితే దేవుడి ముందు, అంతే కదండి. మీరు అందరూ టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదండి. యూ మస్ట్ హావ్ గాన్ టు టెంపుల్, రైట్? ఓకే, యూ మస్ట్ హావ్ గాన్ టు టెంపుల్ అండ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హావ్ గివెన్ యువర్ హెయిర్, నో? అంటే జుట్టు ఇచ్చుంటారు కదండి. అమర్నాథ్ గారు ఇచ్చుంటారండి. ఓకే, సిద్ధి గారు ఇచ్చుంటారా? చాలా మంది చూసుంటారు కదండి, గుండు కొట్టించుకుని వస్తారు కదండి, ఇచ్చుంటారు కదండి దేవుని భక్తి అని. నాగరాజ్ సార్ కానీ లేకపోతే చాలా మంది శివప్రసాద్ గారు అందరూ ఇచ్చుంటారు. ఓకే, ఎవ్రీబడి మస్ట్ హావ్ గివెన్ దేర్ హెయిర్, నో? ఓకే, మరి మీకు అంత భక్తి ఉంటే పోయి నాకు మీ రైట్ హ్యాండ్ ఇచ్చేయచ్చు కదా. ఎందుకు గుండు కొట్టించుకున్నామంటే ఇప్పుడు జుట్టు పోతే 1 రోజులకు వస్తుంది కాబట్టి. అదే కనుక మళ్ళీ జుట్టు రాదంటే అమ్మతోడు మళ్ళీ ఒక్కడ పోయి జుట్టు ఇస్తే మళ్ళీ ఇది మనిషి అండి. మీరు ఒప్పుకోకపోను చెయ్యి. వై డోంట్ ఐ గివ్? ఇఫ్ ఐ కట్ ఆఫ్ మై హ్యాండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మై హ్యాండ్ బ్యాక్. దట్స్ ఓన్లీ ప్రాబ్లం. అండర్స్టాండ్ దిస్? ఇది మనిషి అండి. మీరు దేవుడు అని చెప్పండి, ఏదైనా చెప్పండి, ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిఫిషియల్, ఎవ్రీథింగ్ ఈస్ కృత్రిమం. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు లీవ్ దిస్ ప్లేస్. ఆర్ యూ గెటింగ్ దిస్ ఐడియా? ఎందుకంటే ఈ సమాజం అండి ఇంతవరకు ఎవరిని వదిలిపెట్టల. మహాత్మా గాంధీ అండి, ఆయన మొత్తం తన లైఫ్ అంతా ఒక బ్యారిస్టర్ ఫ్రమ్ లండన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ జెండర్ స్మార్ట్స్ తో ఫైటింగ్ చేసి రైల్వే స్టేషన్ లో ఒక అనాథగా మధ్యరాత్రి పడిపోయి అక్కడి నుంచి వచ్చి షర్ట్ ప్యాంటు కోటు టై తీసేసి ఒక చిన్న ధోతి, నో బనియన్ నో షర్ట్, ఫ్యామిలీని రోడ్ పైన వదిలిపెట్టేసి నా 54 kg ఓల్డ్ మ్యాన్ హీ ఫాట్ అగెన్స్ట్ మైటీ బ్రిటిష్, హీ గాట్ ఇండిపెండెన్స్, రైట్? అటువంటి ఒక త్యాగిని ఒక అతను గన్ పెట్టి కాల్చాడండి కదండి. కాల్చాడా కాలదు అంటే somebody didn't like him. జీసస్ ద సన్ ఆఫ్ గాడ్, సంబడి క్రూసిఫైడ్ హిమ్, తెలుసు కదండి. మదర్ తెరీసా ఆమెది మన ఇండియా గానే కాదండి, ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ. అండ్ ఆవిడకి 3 ముతక చీరలు ఉండేవండి. ఆవిడ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది. అంటే ఆవిడకి వచ్చే ఫారిన్ ఫండ్స్ షీఈస్ మిస్యూజింగ్ అని ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అండి. అంటే ప్రపంచం ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టదు. అండర్స్టాండ్ దిస్, గెట్ దిస్ థింగ్ వెరీ క్లియర్. ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూలు, ఓకే, నెహ్రూ స్టాచ్యూలు, గాంధీ స్టాచ్యూలు ఎవరున్నా కండి. ఇప్పుడు నిజంగా గాంధీజీ బతికొస్తే, నెహ్రూజీ బతికొస్తే, అంబేద్కర్ బతికొస్తే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కెన్ యూ బికమ్ ఎ వార్డ్ మెంబర్ యునానిమస్లీ? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, టెల్ మీ వెరీ ఫ్రాంక్లీ, విల్ యూ బికమ్? అంటే ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్, విల్ కెన్ యూ బికమ్? ఓకే, అవుతారండి? ఇస్ ఇట్ పాసిబుల్? గాంధీజీకి అగేన్స్ట్ 100 మంది వేస్తారండి నామినేషన్. అంబేద్కర్ ఆయన బతికలేడు కాబట్టి మనం దండలేస్తామండి. బతికొస్తే అంతే అండి. ఎన్టీఆర్ అయినా లేకపోతే ఏఎన్ఆర్ అయినా, గాంధీజీ అయినా, అటల్ బిహారీ వాజ్పేయి అయినా. అందుకే పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులండి, అంతే. దట్స్ వాట్ వీ సింగ్ సాంగ్స్ అబౌట్ అబ్దుల్ కలాం. అంత గొప్ప మనిషి అండి. సెకండ్ టైం ఈ కుడ్ నాట్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సమ్ పీపుల్ డింట్ లైక్ దాట్ and made one lady who was good for nothing as a president of India. You know that, right? అంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ప్రపంచం. సో ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి, రాళ్ళున్న చెట్టుకే పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారండి. ఇఫ్ యు ఆర్ గుడ్, పీపుల్ విల్ కీప్ క్రిటిసైజింగ్. సో వెన్ పీపుల్ క్రిటిసైజ్ యూ, అండర్స్టాండ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇది మన బేసికల్ గా ప్రపంచం అండి. అంటే ప్రతి వాడు మనలాగా ఆలోచించడు, మనలాగా ఫీల్ గాడు, మనలాగా కంట్రిబ్యూట్ చేయడు, మనలాగా పని చేయడు. అందు గురించే వన్నెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంటే ఒక హార్మోనీ, ఓకే, అంటే ఒక సమన్వయం ఉండాలంటే అందరు కలిసిమెలిసి జీవించాలంటే వీ హ్యావ్ టు బీ టుగెదర్. సో ఏం చేయాలి?
ఇది మన ప్రపంచం. ఎందుకంటే మనిషి పుట్టాడు వితౌట్ ఎనీథింగ్, బట్ యాజ్ హీ కీప్స్ గ్రోయింగ్ అప్ సో మచ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం ఉంది కదండి. మరి అటువంటి వాళ్ళని లయన్స్ క్లబ్ ఎలా కలుపుకుంటూ పోయి హౌ కెన్ యూ బికమ్ వన్నెస్? ఓకే, వసుదేవ కుటుంబం ఎలా మనం సాధించాలా, అందరూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి, వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ ఎలా చేయాలి అంటే, ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు టెల్ యూ ఓన్లీ జస్ట్ యు నో వాట్ 5 ప్రిన్సిపల్స్ అండి. 5 ప్రిన్సిపల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండ్. ఓకే, తప్పు చేయడం, ఫస్ట్ ప్రిన్సిపల్ అండర్స్టాండ్ దిస్. తప్పు చేయడము మానవ సహజం, మన్నించడం దైవగుణం. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. సింపుల్. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యు రిమెంబర్. టు ఎర్ ఈజ్ హ్యూమన్, the forgive is divine. First of all that. And in Quran you see, once Muhammad will be walking on the road, ఒక లేడీని ఒక ఊర్లో అందరు రాలేసి కొడుతుంటారండి. సో మహమ్మద్ ఆగి అడుగుతాడు, ఎందుకంటే కొడుతున్నారంటే అందరూ అంటారు, ఈమె చాలా చెట్టు పనులు చేసింది అండ్ ఇటువంటి ఆవిడకి బ్రతికే అర్హత లేదు, అందుకే రాలేసి కొట్టి చంపుతున్నాం. సో మహమ్మద్ అంటాడు, నా కోటి ఇవ్వండి అని. ఆ రాయి తీసుకోగానే అందరు వేయబోయేటప్పుడు అంటాడు, ఒక్క నిమిషం ఆగండి, అందరం వేద్దాము, నేను కూడా వేస్తాను, కానీ మొదటి రాయి ఎవరైతే మన లోపల ఒక మిస్టేక్ చేయలేదో, తప్పు చేయలేదో, తప్పుగా ఆలోచించలేదో ఆ మనిషి ఫస్ట్ రాయి వేయాలా, మిగతా వాళ్ళు వేద్దాం అనగానే అందరూ ఒక్క సెకండ్ ఆలోచించి కింద పడేసి వెళ్ళిపోయారండి. అంటే ఇమాజిన్ that there is no one who has not committed a mistake in their life. Okay, if somebody says I have not done any mistake, okay, I have not erred in my life, I have not thought bad about it in my life, I was not selfish, he is telling the biggest lie. Okay, so నేనేమంటానంటే తప్పు చేయడం మానవ సహజం. ఓకే, సో వాట్ ఎవర్ యూ కెన్ ఫర్గెట్, యూ కైండ్లీ ఫర్గెట్. వాట్ యూ కెనాట్ ఫర్గెట్, యూ కైండ్లీ ఫర్గివ్. ఎందుకు? క్షమించడం దైవగుణం. ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ ఫర్గివ్, ఫర్గివ్. వాట్ ఎవర్ యూ కెనాట్ ఫర్గివ్, ఫర్గెట్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండ్. ప్రతి మనిషిలో లోపాలు సహజము, వాటితో తప్పులు చేస్తారు, అన్ని కలగపుకొని వెళ్ళాలి. ఓకే, మన్నించుకుంటూ ముందు పోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్, అది బెస్ట్ థింగ్. ఇది ఫస్ట్ థింగ్ దట్ షుడ్ లెర్న్ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ దిస్. సెకండ్ ప్రిన్సిపల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఏంటంటే చాలా మంది అంటారు, సార్ ఏం లేదు సార్, నేను ఇక్కడున్నా, నేను అసలు ఏం అనలేదు సార్, వీడియో వచ్చి నాతో కొట్లాడండి సార్, ఇట్లా కొట్లాడండి సార్, ఓకే, వచ్చి నన్ను టెంప్టేషన్ చేసిండు సార్, ఇరిటేట్ చేసిండు సార్, అందుకే కొట్లాడినాడు సార్. అవునా కదండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఏంటంటే హౌ టు గెట్ అలాంగ్ వెల్ విత్ పీపుల్. ఇమాజిన్ యూఆర్ డ్రైవింగ్ ఏ బిఎండబ్ల్యూ కార్, యూఆర్ ఆన్ ద హైవే టు విజయవాడ. ఒక ట్రక్ అండి, మీరేమో లెఫ్ట్ కి కరెక్ట్ రూట్ లో మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఒక ట్రక్ అండి, అశోక్ లీలాండ్ ట్రక్ అండి, వాడు ఫుల్ తాగున్నాడండి. అండ్ వాడు హీ ఆల్ షుడ్ కీప్ టు హిస్ లెఫ్ట్ కదండి, ఆ లెఫ్ట్ కాకుండా హీఈస్ కమింగ్ ఇన్ ద రాంగ్ లేన్ అండి. రైట్, మీరు కరెక్టేనండి, అలాగే ఉంటారా? మీరు ఏం చేస్తారు? ఒక దగ్గర వచ్చి చూస్తారు, చూసేసి వామ్మో వీడు డేంజరస్ వస్తున్నట్టురా, రాంగ్ లేన్ లో డ్రైవ్ చేస్తున్నాడు, వాడు రైట్ డ్రైవ్ చేస్తున్నాడని మీరు ఏం చేస్తారు? రోడ్డు దిగుతారా, దిగి వాడు క్రాష్ ఆగానే ఏమైనా తాగొచ్చినావా అని అగైన్ యూ గెట్ ఆన్ టు ద రోడ్ అనుకో. అవునా కాదా? ఎందుకు ఇలా చేస్తారండి? ఎందుకంటే తప్పు ఎవరిది కాదండి, బిఎండబ్ల్యూ కార్ ఎవరిది? బిఎండబ్ల్యూ కార్ మీది, వాన్ ద ట్రక్ అండి. మీరు అలాగే రైట్ రోడ్ లో వెళ్తే ఓకే, తప్పు నాది కాదంటే ఆ ట్రక్ వచ్చి కొట్టుద్ది, వాడికి ఒక చిన్న గీత పడదు, కానీ మీ బిఎండబ్ల్యూ కారు తుక్కు అవుతుంది. ఇది అర్థమైందండి? అలాగే మన జీవిత రహదారులు కూడా చాలా మంది ఇటువంటి ట్రక్ నడుపుకుంటూ వస్తారండి, రాంగ్ లేన్ లో వస్తారండి. మీరు కూర్చుంటే వచ్చి ఏదో ఒకటి అనరాని మాట అంటారండి, ఇరిటేట్ చేస్తారండి. సో మీరు అంటారు, నేనైతే ఏమనలేదు, వాడు వచ్చి కొట్లాడండి, మనం పోయి కొట్లాడతామా? ఎందుకు కొట్లాడొద్దు అంటే, తప్పు ఎవరిది కాదు, జీవితం ఎవరిది? జీవితం నాది. నాది పీస్ ఆఫ్ మైండ్ పాడేది, కాబట్టి వీ హ్యావ్ టు లెట్ గో. అండర్స్టాండ్ దిస్? మీరు అంటారు, జేసమ్మా ఇది ఓకే మాకు అర్థమైంది, కానీ ఇలా ఎన్నిసార్లు, ఎంతకాలం మనం సహించుకుంటూ ఒప్పుకోవాలి? ఒక లిమిట్ ఉంటది కదండి. ఓకే, ఇప్పుడు నా సిద్ధి గారు ఉన్నారండి, ఆయన విజయవాడకి వెళ్తున్నాడండి, కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాడు బిఎండబ్ల్యూ కార్ లో. ఒక ట్రక్ వచ్చింది, ఏం చేసిండు? జేసీమా చెప్పిండ్లే అని రోడ్ దిగిండు, ట్రక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ రోడ్ ఎక్కిండా, మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ ఇంకో ట్రక్ కూడా రాంగ్ రూట్ లో వచ్చినాడు, మళ్ళీ దిగిండు, వాడికి వేయించినాడు, మళ్ళీ రోడ్ ఎక్కిండండి, మళ్ళీ కొంచెం దూరం ఇంకో ట్రక్ కూడా వచ్చినాడు. అనుకున్న సిద్ధి గారు అనుకున్నారు, ఇదేంట్రా అని మళ్ళీ దిగాడండి, మళ్ళీ వాడు వేయించాడు. ఇక 4వ సారి నడుపుతున్నాడు, ఒక ట్రక్ కూడా మళ్ళీ రాంగ్ రూట్ లో వస్తున్నాడు. ఇక సిద్ధి గారు అనుకుంటాడు, ఈ జేసమ్మ గారు పాడుగాను ఊరికే చెప్తా ఉన్నాడు, దేనికైనా లిమిట్ ఉంటది, అబ్బా చూసుకుంటారా అని. వీళ్ళుగో అలాంటి ఎందుకు? ఎందుకంటే వాడు వచ్చి కొడతాడు కదా. అంటే ఏం చేస్తాడు? ఏంటంటే విజయవాడ వెళ్ళే వరకు హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు ట్రక్కులు రాంగ్ రూట్ లో వస్తే అన్నిసార్లు సిద్ధి గారు రోడ్డు దిగాల్సిందే, వాడికి దారి ఇవ్వాల్సిందే. ఈ కామన్ సెన్స్ ఉంది కదండి. దీనికి లిమిట్ ఉంటుందా? ఉంటుందా అండి? అలాగే మన లైఫ్
జీవిత రహదారిలో ఎన్నిసార్లు ఈ ట్రక్ వాళ్ళు వస్తే అన్నిసార్లు దిగాల, వాడికి దారి ఇవ్వాలండి. సింపుల్ అండర్స్టాండ్. సో దట్స్ ఓన్లీ థింగ్ దట్ వాట్ యూ కెన్ డూ. సో ఒక మనిషిలో వాట్ యూ కెన్ చేంజ్. ఒక మనిషిలో ఏదైనా మార్చగలిగితే మార్చండి, మార్చలేకపోతే యాక్సెప్ట్ చేయండి. వీడు ఇంతే, వీడు మారాడు, వీనితోటి మనం కలిమెలిసి ఉండాలండి. ఓకే సార్, నేను వాడిని మార్చలేను, ఇది నాకు యాక్సెప్ట్ కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి సార్? రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. అంటే ఆ దారిలో నుంచి మీరు వెళ్దండి. అంటే ఏంటి? ఏదైతే యాక్సెప్ట్ చేయగలరో చేయండి. ఓకే, అండ్ ఇఫ్ యూ కెన్ చేంజ్ ద చేంజబుల్, యాక్సెప్ట్ ద అన్చేంజబుల్. ఓకే రైట్. If you cannot accept, if you cannot change, remove yourself from the unacceptable. ఇది మీరు చేస్తండి, మీకు అందరూ ప్రపంచం చాలా సుందరంగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్ ఫండా. ఆర్ యూ గెటింగ్ దిస్? ఓకే, సింపుల్ గా చేంజ్ ద చేంజబుల్, యాక్సెప్ట్ ద అన్చేంజబుల్, అండ్ ఇఫ్ యూ కెనాట్ చేంజ్, ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. మార్చగలిగింది మార్చండి, మార్చలేంది వీడి ఇంతే, ఇది ఇంతే అని యాక్సెప్ట్ చేయండి. దాంట్లో సుఖం, సంతోషం, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. నేను మార్చలేను, నేను యాక్సెప్ట్ చేయలేను, అక్కడి నుంచి రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. వెళ్ళిపోండి మీరు అక్కడి దూరంగా. అప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సింపుల్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, నా మూడవ ఫార్ములా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ డు గెట్ అలాంగ్ విత్ పీపుల్. మనం ఏంటంటే ప్రతిరోజు అండి, ఓకే, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, అదేం చేస్తామంటే, ఇప్పుడు ఒకసారి నేను ఎవరితోడో మిస్బిహేవ్ చేస్తానండి, అది మన మైండ్ లో ఉంటుందా? దట్ వీ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ డే, అది ప్రాబ్లం అండి. నేను సింపుల్ ఫండా చెప్తాను. హౌ కెన్ యూ డెవలప్ వన్నెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్? ఏంటంటే, మా అకౌంట్ బుక్స్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇందాక శివప్రసాద్ గారి గురించి చెప్తున్నారు. ఓకే, ఆయన ఎక్కడో చిన్న ఊరు నుంచి లాస్ అయిపోయి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు పెద్ద బిజినెస్ అని. శ్యామ్ సుందర్ శివప్రసాద్ గారు, యా రైట్. ఓకే, ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సి మెయిన్ థింగ్ ఏంటంటే, అకౌంట్ బుక్స్ చేస్తాం 31st మార్చ్కి, బ్యాలెన్స్ షీట్ బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాం కదండి. మళ్ళీ 1st ఏప్రిల్ నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తాం అకౌంట్ బుక్స్, అవునా కదా? అలాగే మన లైఫ్ లో కూడా డైలీ ఓపెన్ అప్ యువర్ అకౌంట్ బుక్స్. ఏంటంటే వన్ డే ఎట్ వన్ టైం, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు. ఓకే, తిట్టిండ్రు, లేకపోతే ప్రేమించిండ్రు, ఒక పరిచయం, ఒక మాట అట్లా మాట మాట్లాడినారు, మిస్బిహేవ్ చేసిండ్రు, రాసుకోండి మొత్తం. ఓకే, ఆలోచించండి. నైట్ పడుకున్నామా, రాత్ గై సో బాత్ గై. అండర్స్టాండ్ నో? సో డ్రా ఎ లైన్ టు ద పాస్ట్. రాత్ గై సో బాత్ గై అంటే ఏంటి? మన అకౌంట్ బుక్స్ నైట్ క్లోజ్ చేయాలి. ఎందుకు? పడుకోవడం అంటే అది ఒక తాత్కాలిక మరణం అండి, రైట్. మేల్కోవడం, ఓకే, అండ్ చావడం అనేది శాశ్వత నిద్ర. అండర్స్టాండ్ నో? పడుకోవడం అనేది తాత్కాలిక మరణము, ఓకే రైట్. మరణం అనేది శాశ్వత నిద్ర. ఓకే, సో స్లీపింగ్ ఈజ్ ఎ టెంపరరీ డెత్ అండ్ డెత్ ఈజ్ ఎ పర్మనెంట్ స్లీప్. సో నేను 11 o'clock పడుకున్నా అంటే నా 6 o'clock వరకు నైట్ చచ్చిపోయినండి. మార్నింగ్ లేసానంటే కొత్త మనిషి అండి, కొత్త మనిషి. నేను కొత్త మనిషి, సిద్ధి గారు కొత్త మనిషి, నేను కొత్త మనిషి, నాగరాజ్ గారు కొత్త మనిషి, నేను కొత్త మనిషి, అండ్ దెన్ నౌ శ్యామ్ సుందర్ గారు కొత్త మనిషి. సో కొత్త మనిషి నౌ he slept, I slept, he died, I died, I got up, I was born, he got up, he was born. Again restart the whole thing again. అంటే ఏంటి? ఈ రోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మీ ఆవిడ ఉందండి, సినిమాకి పోదామంది, మన సిద్ధి గారు ఏం చేశారంటే, వస్తా అని నైట్ లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకొని నైట్ ఫ్రెండ్స్ మందు కొట్టాడు, మర్చిపోయాడండి. ఓకే, మేడం అలసి పడుకుందండి. తెల్లారు లేసి ఆవిడ దోశలు పోస్తుంది, స్నానం చేసిపోయి హీ విల్ గోన్ ట్రై టు హగ్. అటువంటి అంటే, ఏందయ్య వచ్చినావు, నిన్న సినిమా ఒకసారి తీసుకపోలేదు కదా అంటే, ఏమైంది? నిన్న ఆయన చేసిన తప్పును అన్న షీ స్టార్టింగ్ అగైన్. ఆయన అంటాడు సారీనే, మీకు ఇది అలవాటు లేండి, సారీ చెప్పడానికి ఏదో చెప్తూనే ఉంటారు. అంటే ఏంటంటే, ఆయన 2 సార్లు రిక్వెస్ట్ చేస్తాడు, మూడోసారి అంటే పోవే నువ్వు కాకపోతే ఇంకోది, అవునా? అంటే ఏమైంది? బికాస్ యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ క్లోజ్ ద అకౌంట్ బుక్స్ ఆన్ దట్ డే, కొత్త హస్బెండ్, కొత్త వైఫ్. ఓకే, ఇఫ్ యూ రీస్టార్ట్ యువర్ జర్నీ, థింగ్స్ విల్ బికమ్ వెరీ బిగ్, వెరీ బ్యూటిఫుల్, అండ్ దెన్ యూ కెన్ డెవలప్ బ్యూటిఫుల్ వన్నెస్ ఆఫ్ లైఫ్. వెరీ సింపుల్ గా you'll have oneness of mankind. You can develop this one thing that you need to develop. Okay, so don't take today's problems into tomorrow. ప్రతి నైట్ అకౌంట్ బుక్స్ క్లోజ్ చేయండి. అలా లివ్ వన్ డే ఎట్ వన్ టైం. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, కలిసే ప్రతి మనిషి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాడో, రైట్. సో గుడ్ ఇట్ విల్ బి. సో ప్రాబ్లం ఏమంటే, వి బ్రింగ్ అవర్ పాస్ట్
into the present. We think about future and bring it to the present. That's only problem for all the differences. Why we are not becoming oneness? Okay, so raat gai, so baat gai. Understand this one formula. Okay, and then listen. Now fourth formula I'm telling you, ఏమంటే ప్రతి మనిషి కలవడానికి ఒక కారణం ఉంటుందండి. ఎవ్రీవన్ మీట్స్ యూ ఫర్ అ రీజన్. ఓకే, రైట్? సమ్ పీపుల్ దే బ్రింగ్ అవుట్ బెస్ట్ ఇన్ us. Some people they teach us love. Some people they cheat us. Some people they make us tough. అంటే ప్రతి మనిషి ఇంకో మనిషిని కలిసాడంటే ఒక కారణం ఉంటుంది. There is a reason, there is a purpose for people to meet. See, for example, we are meeting right now. I'm teaching you, I'm talking to you half an hour, and there is a purpose, and you are learning something, right? Correct, no? అలాగే ఇందాక మీ ప్యానల్ డిస్కషన్ లో యూ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇమాజిన్ నౌ శివప్రసాద్ గారు, రైట్? ఇమాజిన్ హీ వాస్ దేర్ ఇన్ కరీంనగర్, సంబడి చీటెడ్ హిమ్ అండ్ దెన్ హీ లాస్ట్ సో మచ్ ఆఫ్ మనీ. అంటే ఏం చేశాడు ఆయన? దట్ పర్సన్ టాట్ హిమ్ ఏ లెసన్. ఏంటంటే స్ట్రేంజర్స్ ని లేకపోతే మంచి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు నమ్మొద్దు. హీ టాట్ హిమ్ వన్ లెసన్. ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లయన్స్ క్లబ్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఆయనేమో 2 కోట్లు తీసుకుని శివప్రసాద్ గారికి ఒక లెసన్ నేర్పించాడు. అంతే తేడా. సో ఎవ్రీ వన్ విల్ మీట్ ద అదర్ పర్సన్ ఫర్ ఎ రీజన్. ఓకే, సో అండర్స్టాండ్ whatever happens for our good, and everybody he's made to meet us for some reason, for some purpose. Anukunnam anukondi, life will be so beautiful. You can be one with other person. Understand? And the fifth one ఏంటంటే basically ఏంటంటే understand what I'm trying to tell you is in Lions Club lo, the last one I'm trying to tell you, whatever you can help people. ఎందుకంటే లయన్స్ క్లబ్ లో మీకు బిజీ స్కెడ్యూల్, బిజీ బిజినెస్, ఓకే, లాట్ ఆఫ్ వర్క్, దాంతో పాటు మళ్ళీ సమాజ సేవ మీరు సంపాదించి దాంట్లో కొంతమందికి ఇస్తున్నారు కదండి. నో గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. యు అండర్స్టాండ్? వెన్ మెనీ పీపుల్ సే నాకు డబ్బు లేదు, నాకు కోట్లు వచ్చి నాకు ఇస్తా. 100 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇవ్వలేకపోతే 1,00,000 ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇవ్వలేవండి. అదే 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వలేమండి. అంటే ఏంటి? వెన్ యూ హ్యావ్ సో మచ్ టు ఈట్, ఇఫ్ యూ కెనాట్ టేక్ అవుట్ వన్ ఫిస్ట్ ఫుల్, ఒక పిడికడ్ అన్నం పెట్టలేకపోతే పక్కోడికి ప్లేట్ నిండా ఉన్నప్పుడు, మీకు ఏంటంటే ధాన్య బండారం నిండినప్పుడు ఒక కుండెడు బియ్యం ఇస్తారా అండి? ఇవ్వరండి. ఈజ్ ఎ గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్, అండ్ దాంట్లో సంతృప్తి పొందండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ యూ ఎక్స్పెక్ట్, ఓకే, వెన్ నా చందర్ గారు, నాగరాజ్ గారు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చేసి మనకు హెల్ప్ చేయలేదు. నో దట్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్. దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ డిఫరెన్సెస్ అండి. సో ఏం చేయాలంటే నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా, చేశాను, అంతే. మ్యాటర్ ఓవర్. ఇఫ్ దట్ ఫెలో కమ్స్ అండ్ హెల్ప్స్, బోనస్. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ హెల్ప్, దట్స్ ఓకే, బికాస్ ఐ వాంటెడ్ టు హెల్ప్, ఐ హెల్ప్ అండ్ ఓవర్. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఇఫ్ మీరు నాకు ఒక 100 రూపాయలు జేసీఎంకి ఇస్తే జేసీఎం షుడ్ కమ్ అండ్ గివ్. లేదండి. Maybe now God will send some other person who will come to your rescue. Okay, you think you are expecting in this red shirt eskoni jesam ravala, but somebody else will come. That's all the whole thing we need to talk about. Okay, so do help people for the sake of helping, for no other reason. Okay, if we can do this perfectly, life will be quite okay and quite okay. So you have to understand something, that differences in other people, you have to appreciate the differences. ఒక మనిషి మనతో డిఫర్ అయితే, మన ఒపీనియన్ కి అగ్రి కాకపోతే, మన పైన అరిస్తే, మనం చేసింది తప్పంటే ఆ మనిషి చెడ్డోడు, ఆ మనిషి మంచోడు కాదు, మొండోడు, జగడ పడతాడు, అది కాదండి. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ రైట్ టు దేర్ ఒపీనియన్, టు దేర్ ఐడియా. దే గాట్ రైట్ ఫర్ దర్ ఒపీనియన్, దేర్ ఐడియా. దే ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ దేర్ యాంగిల్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ మై యాంగిల్. ఎందుకంటే now white and black is only available in colors అండి. మధ్యలో గ్రే ఉంటది. వెన్ యూ సే జేసమ్మ మంచి స్పీకర్, ఏంటండి దీని తార్కాణం? మంచి స్పీకర్. ఈ అమ్మాయి ఒక అందంగా ఉంది, అందానికి ఏంటి తార్కాణం అండి? మీరు ఎంతమంది అమ్మాయిలు చూసుంటారండి పెళ్లి చూపులకండి? 3 రిజెక్ట్ చేశారు. ఎందుకు? మీకు నచ్చల, అందంగా లేదని. కానీ అమ్మాయిలకు పెళ్లి కాలేదండి, అయింది కదండి. అంటే ఇంకో అబ్బాయికి అమ్మాయి అందంగా కనిపించిందా, కనిపించలేదా? ఏంటి సిద్ధి గారు, అర్థమవుతుందా? యూ రిజెక్టెడ్ వన్ అమ్మాయి పెళ్లి ఫస్ట్ రోజు, బాలేదన్నావు, కానీ వేరే అవుతాను అమ్మాయిని చేసుకోలేదా? అంటే ఏంటి? when you say she is not beautiful, it's only your opinion. Understand this. If you can understand this, people, you'll start enjoying the perspective of people. Okay, and then that's how you can bring oneness in mankind. First and foremost ante you should be at peace with yourself. ఎందుకంటే ప్రపంచంలో నేను ఒక్కనే ఉంటే ప్రాబ్లం ఉండదండి.
అసలు వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. నేను ఒక్కనే మనిషిని ఉంటే ప్రాబ్లం ఉండదండి. లేదు నేను ఉంటా, అందరు నాలాంటి వాళ్ళు ఉంటే నాలాగా ఆలోచిస్తే ప్రాబ్లం ఉండదండి. కానీ ఈ రెండు మనకు సాధ్యం కాదు. నేను ఒక్కనే ప్రపంచంలో ఉండలేను. అందరూ నాలాగా కనపడే వాళ్ళు, నాలాగా థింక్ చేసే వాళ్ళు, నాలాగా మాట్లాడే వాళ్ళు, నాలాగా స్పందించే వాళ్ళు కూడా నాట్ పాసిబుల్. డిఫరెన్స్ పీపుల్ ఉంటారండి. ఇది ప్రపంచం. ఎందుకు? దేవుడు మనల్ని చేశాడు కాబట్టి. ఓకే, అందు గురించి అందరితో కలిసిమెలిసిపోయి అందరినీ ఐక్యమత్యంగా అందరినీ ఒక వన్నెస్ గా మనం ఎలా చేయొచ్చు, ఇది ఒక లీడర్ గా this is your challenge. Okay, when you run one district, when you run one club, when you have one meeting, 8 okay రీటచ్ ప్రోగ్రామ్స్ అయినాయి అంటే దీని వెనక నాగరాజు గారు ఎంత కష్టపడి ఉంటారు. నాకు ఎర్లీ మార్నింగ్ అండి, నిన్న బాబారావు గారు ఫోన్ చేయగా నాగరాజు గారు మెయిల్ పంపించారు. ఎర్లీ మార్నింగ్, ద మూమెంట్ ఐ గాట్ అప్ ఎట్ మార్నింగ్ 6:30, I got one message on WhatsApp. And how much you think he may be doing? But there are so many people, they won't do work on. But that's what the whole world is all about. This is what the whole life is all about. What is good that you can learn. And then you keep on trying to adjust yourself. ఎందుకంటే మీరు ఒక BMW కారు ట్రక్ వాళ్ళతోటి అడ్జస్ట్ చేయకుండా పోతే ఆటోమేటికల్ గా యు సీ మన అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ కూడా, మన కుటుంబంలో ఉండే వాళ్ళు, మన ప్రాంతంలో ఉండే వాళ్ళు, మన స్ట్రీట్ లో ఉండే వాళ్ళు, మన స్టేట్ లో ఉండే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే నౌ India, Pakistan, we only put one boundary for the ease of administration. Somebody thought, okay, ఇది పాకిస్తాన్, ఇది ఒక ఇండియా. దేవుడు చేయాల, మనం చేసుకున్నాం అంత. ఇది అమెరికా, ఇది రష్యా, మనం చేసుకున్నాం. దేవుడు చేసుకోవాలి. ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ, మనం చేసుకున్నాం. ఇది నల్గొండ, ఇది కరీంనగర్, మనం చేసుకున్నాం. ఇది జగిత్యాల, ఇది సిద్దిపేట, మనం చేసుకున్నాం. ఇది వివేకానంద కాలి, ఇది కూకట్పల్లి, మనం చేసుకున్నామండి. ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లు, మనం చేసుకున్నామండి. అలాగా దేవుడు అలా చేయాల. మనం వీ కెప్ట్ ఆన్ డిఫరెన్షియేటింగ్. వాడు అన్న, నేను తమ్ముడు, డిఫరెన్షియేట్ చేసుకుంటామని. సో ఇలా మనం కొట్టుకుంటూ పోతే ఎండ్లెస్ అండి, ఎండ్లెస్. ఓకే, స్వార్థానికి మనిషికి అంతం ఉండదండి. అర్థమవుతుందా? అందుకే డిఫరెన్స్ ఒపీనియన్. ఓకే, సో మై థింగ్ ఈజ్ ఆల్వేస్ దిస్ ఓన్లీ, కెన్ వి ఆల్ లివ్ టుగెదర్. ఏంటంటే నాకు నాది అది కాకుండా నాకు కొంచెం ఉంది, నా పక్కన ఒక సోదరికి నేను కొంచెం షేర్ చేసుకొని, కెన్ వి బోత్ క్వెంచ్ లిటిల్ బిట్ ఆఫ్ అవర్ హంగర్. ఓకే, కెన్ వి ఆల్ లివ్ టుగెదర్. అలా అనుకుంటే అండి, అండ్ ఐఎమ్ షూర్ వీ కెన్ లివ్ హ్యాపీలీ. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ రెండు ఇంకా కలిసి ఉండేదండి. యు అండర్స్టాండ్ దిస్? తమిళనాడు ఆంధ్ర ఇంకా కలిసి ఉండేదండి. ఇండియా పాకిస్తాన్ ఇంకా కలిసి ఉండేది, ప్రపంచంతో కలిసి ఉండేది. కాబట్టి ఏంటంటే కొంతమంది మన లోపల దే కీప్ ఆన్ పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. దిస్ అన్ ఎండ్లెస్ టాస్క్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ similarities in differences and see the differences in similarities. అలా చేసుకుంటే you will find oneness of mankind. We can club people together. సో మీలో కూడా అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, వాళ్ళందరినీ కలగలుపుకొని ముందుకెళ్ళండి. అండ్ ఐఎమ్ షూర్ లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. 5 ప్రిన్సిపల్స్ యూ రిమెంబర్ అండ్ పర్ఫెక్ట్లీ ఓకే, రైట్? సో ఇది మనకు దేవుడిచ్చిన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఎంత అందంగా మనం మారుస్తామో ఇది అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ లయన్స్ లీడర్. ఓకే, it is your responsibility as to how you can make it more and more beautiful. This is your job. So what you are, God's gift to you. What you become is your gift to God. See, దేవుడా నాకు ఈ ప్రపంచం ఇలా ఇచ్చావు. త్రూ లయన్స్ క్లబ్ ను దీన్ని ఇంత అందంగా మార్చగలిగా, ఇంత ప్రేమగా మార్చగలిగా, ఒక వసుదైక కుటుంబం నేను చేయగలిగాను. ఇలా అనుకోండి, అండ్ ఐఎమ్ షూర్ అవర్ పర్పస్ విల్ బి సాల్వ్డ్. అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లయన్స్ క్లబ్. స్టార్టెడ్ ఒక చిన్న దేశంలో, ఒక చిన్న ప్లేస్ స్టార్ట్ అయిపోయి ఇన్ని దేశాలు, ఇన్ని కోట్ల మంది లయన్స్ మెంబర్స్ అయ్యారంటే ఎందుకు? ఎందుకంటే యు సీ now similarity in other person. That's how the whole world is. So continue doing good job and you will really appreciate. So once you know my wife is different, you are different, your brother is different, you are different, your son is different, your daughter is different, and మీరు డిఫరెంట్, పక్క ఇంటి వాళ్ళు డిఫరెంట్, కానీ మీరు అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఎలా మేము కలిసి ఉండొచ్చు థింక్ చేయండి. యూ విల్ ఫైండ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మన బ్రెయిన్ ఇట్ డిపెండ్స్ అపాన్ the kind of questions you ask. If you ask the right question, brain will give you right answers. ఇప్పుడు మేము ఎలాగా విడిపోవచ్చు అనుకుంటే బ్రెయిన్ విల్ టెల్ యూ ద ఆన్సర్స్. అలా కాకుండా మేమిద్దరం డిఫరెంట్ కానీ ఎలా కలిసిమెలిసి ఉండొచ్చు అనుకుంటే అదే బ్రెయిన్ ఇట్ విల్ గివ్ యూ డిఫరెంట్ సొల్యూషన్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్ అండ్ we all together can make this world a beautiful place to live. Okay, so this is what I thought of telling you. So friends, I'm sure you would have really got little take away from this session.
And I would like to hand you over. My kitchen time అయిపోయింది, 15 minutes అయిపోయింది. I'm going to like to hand you over to back to Nagaraj sir. Back to you, Nagaraj sir. Back to you, sir. Thank you, Jayasimha Garu. That was really a scintillating, thought-provoking, and I think, something that really touched us, because when I suggested the topic to you, I did not know how you deal with that. I was actually anxiously waiting, because you are Yes, a sir. very highly motivational speaker, of course, but I thought I would bring you closer to Lionism by asking you Yes, to sir. speak about something relating to fellowship, friendship, oneness, and all this. కానీ ఎంత అద్భుతంగా డెవలప్ చేశారంటే ఆ పాయింట్స్ చాలా లయనిజం కు చాలా క్లోజ్ గా మాట్లాడారు మీరు. మా లయన్స్ ఫిలాసఫీ దాదాపు అదే. సో Yes, సీయింగ్ sir. oneness of mankind, building Yes, sir. unity among diversity, and Yes, sir. giving the gift. What you give to the world is the gift that you give to God. Beautiful. I think you put it really, really wonderfully. Thank you very much.